హాయ్ అందరికీ నమస్కారం. మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి నుంచి. మా టీడీపీ గెలిచినందుకు, జనసేన గెలిచినందుకు, పవన్ కళ్యాణ్ వచ్చినందుకు మేము దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఒక రకంగా మొక్కు తీర్చుకోవడం లాంటిది. అంతే. వెస్ట్ గోదావరి డిస్టిక్, జంగారెడ్డిగూడ. ఇంతకు ముందు కూడా వచ్చాము. కొత్తగా ఓపెన్ అయ్యాక ఇదే ఫస్ట్ టైం రావడం. దాని గురించి వచ్చాం. మేమందరం ఇంతమంది వచ్చాము. అండ్ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మేమందరం. అందుకే వచ్చాము. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషంగా. 10 సంవత్సరాల మా దానికి కళ ఈ రోజు నెరవేరింది. చాలా చాలా సంతోషంగా ఉన్నాం మేమందరం. డిప్యూటీ సీఎం వచ్చేసింది అనుకుంటున్నాను. అదే రావాలని కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎమే ఆయన సీఎం అవ్వాల్సింది, కానీ ఇలా ఎన్డీఏ ఫామ్ అవ్వడం వల్ల చంద్రబాబు నాయుడు అయ్యారు. ఆయన సీనియర్, ఆయనే అవ్వాలి అసలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఆయనే అవసరం. ఆయన తర్వాత స్థానంలో ఉండాల్సింది పవన్ కళ్యాణ్ గారు. చాలా చాలా మేము అసలు చాలా షాక్ లో ఉన్నాము. లాస్ట్ ఇయర్ లానే ప్రజలు మోసం చేస్తారు అనుకున్నాం, కానీ ఈసారి ప్రజలు పవన్ కళ్యాణ్ గారితోనే ఉన్నారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఊహించాం, చాలా ఊహించిన. ఎందుకంటే 5 సంవత్సరాల పాలన చూసాక ప్రజలు అలసిపోయారు. ఇప్పుడు చాలా వాళ్ళు కళ నెరవేర్చుకున్నారు. ఇక్కడ మా మమ్మీ వాళ్ళు ఉంటారు. సో మా పిన్ని వాళ్ళు అందరు వచ్చారనమాట. సో సమ్మర్ హాలిడేస్ కదా, ఇంకా దాని గురించి వచ్చాము. ఇంకా యాదగిరిగుట్ట స్పెషల్ కాబట్టి దర్శనం చేసుకోవడానికి వచ్చాము. ఇంకా వెళ్ళలేదు, వెళ్తున్నాము ఇప్పుడు. ఇంతకు ముందు చాలా సార్లు వచ్చాము. టెంపుల్ చాలా చాలా బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను చాలా షాక్ అయ్యాను ఆర్కిటెక్చర్ చూసి. అండ్ లోపల వచ్చేసి చాలా చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. అలా స్వామిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, అంత బాగుంది లోపల. అలా ఏం లేదు. అసలు అన్ని ఇంత పర్టికులర్ గా మెయింటైన్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని గుళ్ళు తిరిగాము, అన్ని గుళ్ళు బాగానే ఉన్నాయి. ఈ గుళ్ళు ఏంటంటే ఎక్కడికక్కడికి స్టాప్, ఒక పద్ధతి, ఒక పర్టికులర్ సెక్షన్స్ అన్ని మెయింటైన్ చేస్తున్నారు. చాలా బాగుంది.